వీకెండ్ అనేసరికి కొందరేమో చాలా పనులు చేసేసి అన్ని ఇంట్లో సమస్త పనులన్నీ చక్కబెట్టేసుకొని వీక్కి రెడీ అయిపోవాలి అనుకుంటారు. కొందరేమో వీకెండ్ దొరికింది కదా, చాలా లేజీగా స్పెండ్ చేద్దాము, ఎలాగో మండే నుంచి సేమ్ ఓల్డ్ రష్ కదా అని ఫీల్ అవుతూ ఉంటారు. కానీ వీకెండ్ అన్నది కొంచెం ప్లాన్ చేసుకొని ఎక్కువ స్ట్రెయిన్ అవ్వకుండా మనం పనులు చేసుకోవచ్చండి. రిలాక్స్ అయ్యి ఫ్యామిలీతో టైం కూడా స్పెండ్ చేయొచ్చు. సో ఇవాల్టి వీడియోలో నేను 10 మినిట్స్లో మనం ఎన్ని చిన్న చిన్న పనులు వీకెండ్లో మనం చేసుకోవచ్చో మీతో షేర్ చేసుకుంటాను. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. హలో ఫ్రెండ్స్, నా పేరు గాయత్రి. నేను ఇక్కడ హోమ్ ఆర్గనైజేషన్ అండ్ డెకరేషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. సో ఇంకా వీడియోలోకి ఎంటర్ అయిపోదామా? వీకెండ్ అయితే నేను ఫస్ట్ పెట్టుకునే పని ఏంటి అంటే నా ప్లాంట్స్ పని అండి. మీకు ఒకవేళ ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవటం ఇష్టం ఉంటే వీకెండ్లో కొంచెం టైం తీసుకొని దాన్ని ప్రూన్ చేయటము, ఎండిపోయిన లీవ్స్ని కట్ చేసుకోవటము, లేదా మాన్యూర్ వేసుకోవటము, లేదా కొంచెం ఏమైనా బగ్స్ ఉన్నాయో చెక్ చేసుకొని మిలీ బగ్స్ లాంటివి ఉన్నప్పుడు వాటికి మనం పెస్టిసైడ్ ఏదైతే దొరుకుతుందో దాన్ని స్ప్రే చేసుకోవటము. ఈ పనులు మాత్రం వీకెండ్లోనే చేస్తాము, ఎందుకంటే డైలీ ఉన్న హసల్ బసల్లో మనం ఈ పనులన్నీ ఫినిష్ అయితే చేయలేము. సో వీకెండ్లో 10 మినిట్స్ టైం తీసుకోండి మీ ఇండోర్ ప్లాంట్స్ కోసం, కేర్ చేయటం కోసం, అండ్ దాట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. కానీ అన్ని పనులు ఒకే రోజు మాత్రం పెట్టుకోకండి. లైక్ మాన్యూర్ చేసేయటం, మాన్యూర్ యాడ్ చేయటము, లేదా ప్రూనింగ్ చేసేయటం అన్నీ ఒకే రోజు పెట్టుకోకండి. ఎవ్రీ వీక్ ఒక్కొక్క పని అన్నట్టు పెట్టుకోండి. సో ఈజీగా మీరు మీ ఇండోర్ ప్లాంట్స్ని మెయింటైన్ చేయగలరు. అండ్ ఈ ప్లాంట్కి ఏంటంటే బాగా మిలీబగ్స్ వచ్చేసినాయండి. సో దీన్ని నేను ఇవాళ క్లీన్ చేద్దాము అనేసి ఒక వెట్ వైప్తో క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఈ మిలీబగ్స్ అన్నవి ఒక్కసారి వచ్చినాయి అంటే చాలా కష్టం టు గెట్ రిడ్ ఆఫ్ దెమ్. సో నేను వెట్ వైప్లో కొంచెం ఆల్కహాల్ కంటెంట్ ఉంటుంది అంటారు, కాబట్టి దాంతో మనం క్లీన్ చేసేసాము అంటే మిలీబగ్స్ మొత్తం పోతాయి. అండ్ దెన్ ఐ విల్ స్ప్రే ద పెస్టిసైడ్. అప్పుడు ఏంటి అంటే ప్లాంట్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. అండ్ ఆల్సో ముందే ఇవన్నీ తీసేసాము కాబట్టి ఇట్ విల్ బీ సేఫ్ అన్నమాట. సో ఇలాగైతే నేను స్ప్రే చేసేసుకొని నీట్గా ఇవి చేసుకుంటాను. అండ్ హాఫ్ అన్ అవర్ అయినాక వాటర్ పోసేసి క్లీన్ చేసేసుకోవాలి. ఏ పెస్టిసైడ్ వేసినా కూడా హాఫ్ అన్ అవర్ అయినాక మనం వాటర్ పోసి క్లీన్ చేసుకోకపోతే ఒక్కొక్కసారి మీ ప్లాంట్స్ మాడిపోతాయండి. లీవ్స్ అన్నీ బ్రౌన్ కలర్లో అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో 10 మినిట్స్ టార్గెట్ పెట్టుకుందాం. ఇవాళ ప్రతి పని 10 మినిట్స్ టార్గెట్లోనే ఫినిష్ చేసేలాగా చేద్దాం. కానీ ఈ గార్డెనింగ్ పని ఇవాళ నేను ఎందుకంటే 3-4 ప్లాంట్స్ టుగెదర్ ఈ మిలీబగ్స్ది చేశాను అండ్ ఆల్సో ప్రూనింగ్ చేశాను కాబట్టి నాకు 20 మినిట్స్ నుంచి హాఫ్ అన్ అవర్ వరకు అయితే పట్టిందండి. బట్ దెన్ సాటిస్ఫాక్షన్ అన్నది ఒకటి ఉంటుంది. అండ్ పొద్దున్నే లేచాము అంటే వీ కెన్ సేవ్ సమ్ టైమ్. సో నేనైతే ఇలా 10 నిమిషాల టార్గెట్ పెట్టుకొని చాలా పనులైతే ఫినిష్ చేసేసాను. అదే మీతో ఈ వీడియో మొత్తం షేర్ చేస్తాను. అండ్ మీకు ఈ వీడియో ఎక్కడైనా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి. వీకెండ్ అనేసరికి ఎప్పుడూ అన్నీ వండి పెట్టడమే కాదు, అప్పుడప్పుడు మన కోసం మనం కూడా ఏదో ఒకటి చేసుకోవాలి. ఇప్పుడు చలికాలం, ఎండాకాలం లాగా 2 డిఫరెంట్ క్లైమేట్స్ నడుస్తున్నాయి కదా, అందుకని నేను పసుపు పెప్పర్ కలిపిన మిల్క్ చేసుకొని అది తాగుతున్నానండి. కొంచెం టైం దొరుకుతుంది కదా వీకెండ్, రోజు పొద్దున్నే కాఫీ వేసేస్తూ ఉంటాం బాడీలోకి. సో అప్పుడప్పుడు ఇలా కూడా చేస్తూ ఉంటాను. అండ్ మార్నింగే లేచిన వెంటనే మీ బ్లాంకెట్స్ కానీ బెడ్షీట్స్ కానీ అవన్నీ వీకెండ్లో పెట్టుకుంటాం వాష్ చేయటానికి అన్నట్టు. సో వాటిని మెషిన్లో వేయటానికి 10 మినిట్స్ కూడా పట్టదండి. లిటరలీ 5 మినిట్స్లో మనం రెడీగా పెట్టుకున్నామంటే 5 మినిట్స్లో డంప్ చేసి మనం వాషింగ్కి అయితే సైకిల్ రన్ చేయొచ్చు. నేను మార్నింగ్ లేచిన వెంటనే ఈ క్విల్ట్ అయితే వేసేసాను. ఇది మైక్రోఫైబర్ క్విల్ట్ అండి, చాలా హ్యాండీగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ నేను చేసింది ఏంటి వీకెండ్లో అంటే 10 నిమిషాలు టైం తీసుకొని నా మాస్టర్ బెడ్రూమ్లో ఈ వార్డ్రోబ్ ఉంటుందండి. లోపల ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటాము, కానీ బయట కూడా డస్ట్ అన్నది పడుతూ ఉంటుంది. కాబట్టి
ఈ 10 మినిట్స్ టైంలో ఈ డస్ట్ అంతా కాలిన్ స్ప్రే చేసుకొని క్లీన్ అయితే చేసేస్తున్నాను. అండ్ వైట్ కలర్ డెకోలం ఇంట్లో ఉంది అంటే దాన్ని మెయింటైన్ మాత్రం చేయాల్సిందే. దర్ ఈజ్ నో టూ వేస్ అబౌట్ ఇట్. అండ్ వీకెండ్ అనేసరికి ప్రతిరోజు సాటర్డే సండే పని చేయటమే కాదు, కాసేపు మనకి నచ్చిన పనులు, మన హెల్త్కి ఈ మంచిది అనుకునే పనులు కూడా చేయాలండి. రోజు వాకింగ్ చేసేవాళ్ళు వీకెండ్ స్కిప్ చేసేస్తారు. అలా చేయకండి. అట్లీస్ట్ 10 మినిట్స్ అయినా వెళ్ళండి వాక్కి. లేదా జిమ్కి వెళ్ళే వాళ్ళు వీకెండ్ ఈజ్ కంప్లీట్ షట్ డౌన్ అన్నట్టు ఉంటారు. ఒకవేళ జిమ్కి వెళ్ళకపోతే వీకెండ్లో 10 మినిట్స్ తీసుకొని ఇంట్లోనే వార్మప్ ఎక్సర్సైజెస్ అట్లా మాత్రం చేయాల్సిందే. మొత్తం హాలిడే మాత్రం ఇవ్వకండి మీ హెల్త్ విషయంలో ఎస్పెషలీ. అండ్ నేను ఇది సండే రోజు రికార్డ్ చేశానండి. సండే రోజు పొద్దున్నే పూజ చేసుకోవటానికి కూర్చునేటప్పుడు నా దీపాలన్నీ పెట్టుకుంటాను ఈ డ్రాలో. ఇది చాలా మెస్సీగా ఉంది. సో 5 నిమిషాల టైం పట్టిందండి లిటరలీ దీన్ని రీసెట్ చేసుకోవటానికి. దీపాలన్నీ నీట్గా ఉంటే మనకి ఏ రోజు ఏ దీపం పెట్టుకోవాలి అన్నది చూసుకొని అయితే తీసుకుంటూ ఉంటాం. కానీ అదే ఒక కుప్పలాగా ఉన్నాయి అనుకోండి, పొద్దున్నే లేచి గలగల మోగిచ్చేస్తూ ఉంటాం. మనకే కాదు మన ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా చిరాగ్గా ఉంటుంది ఆ సౌండ్. సో 10 నిమిషాలు టైం తీసుకొని ఇదంతా నీట్గా సెట్ చేసుకున్నాను. సో దట్ వీక్ అంతా నేను వెతుక్కోకుండా నాకు దీపాలు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటాయి. అండ్ ఇట్స్ ఈజీ టు పికప్ స్టఫ్ అండి, అది ఆర్గనైజ్డ్ వేలో ఉన్నప్పుడు. సో ఈ 10 నిమిషాలు దీన్ని సెట్ చేసుకొని అన్నీ చేస్తాం, కానీ మనకి పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే పనులు చేస్తామా మనం ఎక్కువ? దాని గురించి అస్సలు పట్టించుకోమండి. మెంటల్ హెల్త్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అన్నట్టే బతికేస్తాం మనం. కానీ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. సో వీకెండ్ ఈజ్ ద టైమ్ వెన్ యూ క్యాన్ లీజర్లీ కొంచెం రిలాక్స్డ్ మోడ్లో పని చేసుకోవచ్చు. సో నాకు మెంటల్ పీస్ ఇచ్చేది ఆ దీపాల వెలుగులో స్వామివారిని చూసుకోవటం. సో ఆ 10 నిమిషాలు 20 నిమిషాలు పూజ మాత్రం నేను వీకెండ్ అస్సలు స్కిప్ చేయను. అండ్ రెగ్యులర్గా చేసే టైం కంటే కొంచెం అటు ఇటుగా ఉంటుంది, కానీ చాలా డిలే అయితే మాత్రం అస్సలు చెయ్యను. అండ్ ఇంకా పూజ చేసుకొని వచ్చిన వెంటనే సండే అంటే ఎట్లా ఉంటుందండి, కొంచెం స్ట్రాంగ్ కాఫీ తాగి హాయిగా మ్యూజిక్ వింటూ హ్యాపీగా కాసేపు రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది కదా. సో నాకు అలాగే అనిపించింది. కానీ స్టవ్ దగ్గరకు వచ్చేసరికి ఈ వెనకాల కొంచెం ఆయిల్ డ్రాప్స్ అట్లాంటివి ఉన్నాయి. రోజు ఒక వెట్ క్లాత్తో అయితే క్లీన్ చేసేస్తాను, కానీ స్క్రబ్బింగ్ అన్నది వీక్లీ 1 or 2 చేస్తాను. సో కాఫీ పెట్టుకునే ముందే ఈ వెనకాల ఇదంతా క్లీన్ చేసేసానండి. లిటరలీ 10 minutes మాత్రమే పట్టింది. 10 నిమిషాల్లో అసలు ఇన్ని పనులు చేయొచ్చని ఎప్పుడైనా మనం అనుకుంటామా చెప్పండి? కానీ 10 minutesేనండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం లేదు. చక్కగా ఒక స్క్రబ్బర్తో వెనకాలంతా క్లీన్ చేసేసుకున్నాను. అండ్ ఒక వెట్ క్లాత్తో మొత్తం క్లీన్ చేసేస్తే నీట్గా అయిపోయింది. సో నెక్స్ట్ వీక్ అంతా హ్యాపీగా నేను వంట చేసుకోవచ్చు వితౌట్ వరీయింగ్ అబౌట్ ద బ్యాక్ పార్ట్ ఆఫ్ ద స్టవ్. అండ్ పొయ్యి మీద పాలు పెట్టుకొని ఎలాగో కిచెన్లోనే ఉన్నాను కదా అనేసి ఈ సైడ్ ఆఫ్ ద కౌంటర్ టాప్ కూడా సెట్ చేసుకున్నానండి. ఇదంతా చేయటానికి కూడా లెస్ దెన్ 10 minutesే పట్టింది. కానీ ఇవి రోజు మనం క్లీన్ చెయ్యం కదా కౌంటర్ టాప్స్ అన్నవి. కానీ ఒక్కొక్కసారి అన్నీ జరిపి క్లీన్ చేసుకున్నా కూడా 10 నిమిషాలు మాత్రమే పడుతుంది. సో వీకెండ్ మీరు ప్లాన్ చేసుకొని కొంచెం చిన్న చిన్న పనులే చెయ్యండి. ఎక్కువ స్ట్రెయిన్ అవ్వద్దు. మళ్ళీ ఫ్యామిలీతో కూడా టైం స్పెండ్ చేయాలి, బయటకు వెళ్ళాలి, షాపింగ్ చేయాలి, మూవీస్ చూడాలి, అండ్ ఎవరినైనా కలవాలి. సో డోంట్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్, బట్ అట్ ద సేమ్ టైం మీ మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్ని మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి. మన హోమ్ మేకర్స్కి, ఎస్పెషలీ లేడీస్కి ఉన్న ప్రాబ్లం ఏంటి అంటే ఇంట్లో అందరినీ పట్టించుకుంటారు, కానీ మన హెల్త్ దగ్గరకు వచ్చేసరికి మాత్రం టైం స్పేర్ చెయ్యము. అండ్ ఇంట్లో ఆర్గనైజేషన్, బ్యూటిఫికేషన్ 2 ఉండాలండి. బ్యూటిఫుల్గా ఉన్న ప్రోడక్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవటానికి కూడా పనికి రావాలి. సో ఈ చెస్ట్ ఆఫ్ డ్రాస్లో నేను స్మాల్ క్లిప్స్ ఉంటాయి కదా, అవి పెట్టేసుకున్నాను. అండ్ ఇవన్నీ చేసేసరికి నా పాలు కాగిపోయినాయి. హ్యాపీగా కాఫీ అయితే తాగేస్తున్నాను. అండ్ మీలో చాలామందికి నా కాఫీ నచ్చుతుంది కాబట్టి ఈ బిట్ మాత్రం ఓన్లీ ఫర్ మై లవ్లీ సబ్స్క్రైబర్. అండ్ కాఫీ తాగుతూ నేనైతే బాల్కనీలో
తాగుతానండి. వీకెండ్ ఎస్పెషల్లీ చక్కగా ఒక చైర్ ఏసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. సో, బాల్కనీలో కూర్చొని తాగుతున్నప్పుడు నేనిక్కడ నోటీస్ చేసింది ఏంటి అంటే, నా తులసి కోట అంటే మనం కార్తీక మాసంలో విజృంభించి దీపాలు పెట్టేసాం కదా! సో, కొంచెం మసిలాగా పట్టిందండి. అది నేను ఇన్ని రోజులు నోటీస్ అయితే చేయలేదు ఫ్రాంక్లీ. కానీ ఇవాళ అక్కడ కూర్చొని అంత ప్లాంట్స్‌ని చూసుకుంటూ ఉన్నప్పుడు ఇది నోటీస్ చేశాను. సో, వెంటనే ఒక క్లాత్ తెచ్చేసి కొంచెం తడుపుకొని దాంతో క్లీన్ చేసేస్తున్నాను. తులసి కోట దగ్గర అంతా క్లీన్ చేయడానికి నేను ఒక చీపిరి లాంటిది దొరికిందండి. పూజా మందిరం క్లీన్ చేస్తారు ఇక్కడ దాంతో. బట్ నాకెందుకో దాంతో పూజా మందిరం క్లీన్ చేయటం అంత ఇష్టం ఉండదు. సో, దాంతో ఆ టేబుల్ అంతా క్లీన్ చేసుకుంటాను. బట్ తులసి కోట మాత్రం ఒక క్లాత్తో వెట్ వైప్ చేసేసి, అంటే వెట్ చేసుకొని వైప్ చేసి మళ్ళీ అంత పసుపు కుంకుమ అయితే పెట్టుకుంటాను. ఇదంతా చేయటానికి ఈ పనిని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటామండి జనరల్లీ. ఎందుకంటే పెద్ద పనిలాగా అనిపిస్తుంది, కానీ చేస్తే 15 మినిట్సే పట్టిందండి. ఎందుకంటే నేను అన్నీ జరిపి క్లీన్ చేసి అంతా చేసి పసుపు కుంకుమ పెట్టుకుంటే ఇవంతా చేస్తే నాకు 15 మినిట్స్ పట్టింది. క్లీనింగ్ ప్రాసెస్ లిటరలీ టుక్ 10 మినిట్స్. సో, ఇలాంటి చిన్న చిన్న పనులు టార్గెట్ చేసి వీకెండ్ చేసుకుందాము. అప్పుడు మన ఇల్లు ఎప్పుడు నీట్గా ఉంటుందండి, ఆర్గనైజ్డ్గా ఉంటుంది. ఎవరు ఎప్పుడు వచ్చినా మన ఇల్లు మాత్రం మళ్ళీ మనం హైరాణ పడిపోవక్కర్లేదు, అబ్బో ఇప్పుడు సర్దేసుకోవాలి చుట్టాలు వస్తున్నారు అని. బికాజ్ అవర్ హౌస్ ఈజ్ ఆల్వేస్ నీట్. కానీ ఈ 10 మినిట్స్ మాత్రం కంప్లీట్ చేయండి. ఒక వర్క్ స్టార్ట్ చేశారంటే దాన్ని కంప్లీట్ చేయండి. అండ్ స్మాల్ టైం ఫ్రేమ్సే పెట్టుకోండి, ఎక్కువ పెద్ద పనిలాగా పెట్టుకోకండి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పని నేను వీకెండ్లో చేసేది ఏంటి అంటే, మనం హ్యాండ్ వాష్ చేయడానికి కొన్ని బట్టలు అయితే ఉంటాయి కదండి, అవి నేను మెషిన్లో వేయను, ఎందుకంటే కలర్ వేరే వాటికి అంటుకుంటుంది అని. సో, ఆ హ్యాండ్ వాష్ చేసిన బట్టలు వీకెండ్ రోజే ఉతుకుతాను. మరీ ఎక్కువ ఉంటే మాత్రం వీక్ డేస్లో పెట్టుకుంటాను. సో, వీకెండ్లో కూడా ఇవాళ టైం ఉంది కాబట్టి 10 మినిట్స్ పెట్టుకున్నానండి. ఈ బట్టలు ఏమంత మురికి పట్టుకుపోయి ఉండవు కదా మనవి. సో, జస్ట్ వాష్ చేసుకొని డ్రై చేసుకోవటానికి మనకి 10 to 15 మినిట్స్ అయితే పడుతుంది. సో, ఇలా చిన్న చిన్న పనులు చేసుకుంటూ వీకెండ్ని ఎంజాయ్ చేస్తూ అట్ ద సేమ్ టైం మన ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలండి. అండ్ ఇక్కడ నేను మా అమ్మాయితో క్రాస్ అని వర్డ్ సర్చ్ అన్నది ఉంటుంది కదా గేమ్, మేమిద్దరం ఇది ఆడుకుంటాం. ఇది మాత్రం 10 మినిట్స్ కాదండి, దిస్ విల్ గో ఫర్ అవర్స్ టుగెదర్ మేమిద్దరం. అండ్ ఇద్దరం పోట్లాడుకుంటూ దీన్నైతే అస్సలు వదిలిపెట్టము. సో, స్పెండింగ్ క్వాలిటీ టైం విత్ యువర్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.